క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాము. మనము గత కొంతకాలంగా నిర్గమకాండంలో ఇమిడియున్న అనేక విషయాలను గూర్చి ధ్యానిస్తున్నాం. ముఖ్యంగా దేవుడు ఐగుప్తుకు వ్యతిరేకంగా పంపిన శిక్షలను గూర్చి గమనించాం. నేటి మన ధ్యాన భాగము నిర్గమకాండము 12వ అధ్యాయం. చిట్ట చివరి శిక్ష 10వ తెగులును ఈ 12వ అధ్యాయంలో చూస్తాం. ఈ శిక్షలన్నీ పూర్తయ్యే వరకు ఫరో దారికి రాలేదు. ఇందులో ఇశ్రాయేలీలు పస్కాను ఆచరించడాన్ని చూస్తాం. ముఖ్యంగా ఒక్క కుటుంబంగా ఐగుప్తుకు వెళ్ళిన ఇశ్రాయేలు కుమారులు అనేక కుటుంబాలై ఐగుప్తు నుండి బయలుదేరడానికి దేవుడు ఉద్దేశించిన నియమ నిబంధనలు మరియు దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు సంబంధించిన అనేక ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోబోతున్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల జీవితంలో ఒక గొప్ప ప్రారంభానికి నాంది పలకబోయే విశేషాలను ఇందులో చూస్తాం. దేవుణ్ణి దేవునిగా గుర్తించడానికి దేవుని శక్తి ఎంతటి బలీయమైనది అనడానికి ఈ అధ్యాయము ఒక గొప్ప సంఘటనగా మన కళ్ళ ముందు మిగిలిపోతుంది. ఇక ఇంతటి విశేషాలతో కూడిన సత్యాలను నేటి పాఠంలో నేర్చుకోవడానికి మనం సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం నిర్గమకాండం 12వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. పస్కా పండుగకు ఈ అధ్యాయంలో ప్రారంభం జరిగింది. చిట్ట చివరి తెగులు అనగా 10వ తెగులు ఈ అధ్యాయంలో పేర్కొనబడింది. ప్రతి కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు చావటం ఈజిప్టు దేశం మీదికి దేవుడు పంపిన శిక్ష. అప్పుడు గాని ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వలేదు. ఇశ్రాయేలీయులను దేవుడు దాస్యము నుండి విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని పస్కా పండుగ ప్రారంభమైంది. నాటి నుండి ఇశ్రాయేలు యెహోవాకు చెందిన జాతిగా రూపొందారు. నిర్గమకాండంలో 12వ అధ్యాయం పస్కా పండుగ అధ్యాయం. ఈ అధ్యాయం మీద 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనాన్ని రాసుకోవచ్చు. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని పారేయండి. అంతేకాక క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడ్డాడు గనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గత దుష్టత్వము అనే పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యము సత్యము అనే పులవని రొట్టెతో పండుగ చేసుకుందాము. యెహోవా అన్నాడు, నెలల్లో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల. విమోచన అన్నప్పుడు పస్కా పండుగ మనకు జ్ఞాపకం రావాలి. మన విమోచకుడు దేవుడే, రక్తము ద్వారానే విమోచన. ఈ రోజున మనం యేసు రక్తాన్ని దేవుని శక్తిని స్మరించుకుంటున్నాము. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగుతుంది అని యెహోవా సెలవిచ్చాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టుకు వచ్చినప్పుడు అది ఒక కుటుంబం మాత్రమే. వెళ్ళిపోయేటప్పటికి ఇశ్రాయేలు గొప్ప జాతి అయింది. ఏ జాతి అయినా అందరి కుటుంబాలను బట్టే గొప్పది అవుతుంది లేదా అల్పమైనదవుతుంది. యెహోవా అన్నాడు, ఈ నెల దశమి నాడు మీరు కుటుంబాల లెక్క చొప్పున ఒక్కొక్కరు గొర్రెపిల్లనైనా మేకపిల్లనైనా తీసుకురావాలి. రక్తము అవసరం. విమోచన కుటుంబాల వారీగా జరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల అనగా ద్వారబంధానికి గొర్రెపిల్ల రక్తము పూసి ఉండాలి. ఇంటిలో ప్రతి వ్యక్తి గొర్రెపిల్లను తినాలి. పస్కా పండుగ వ్యక్తిగతమైనది. జాతీయ విమోచన అంటే ప్రతి వ్యక్తికి అందులో పాలు ఉంది. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో చెరసాల అధిపతి కథ జ్ఞాపకం తెచ్చుకోండి. అతడు అతని ఇంటివారు రక్షించబడ్డారు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. పౌలు శీలా చెప్పిన మాట, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు. ఇదే పస్కా పండుగలోని రహస్యం. గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రతి ఇంటి యొక్క ద్వారబంధానికి పూసి ఉండాలి. ఈజిప్టులోని ఇశ్రాయేలీయులకు ఇప్పుడు విమోచన కావాలి. వారు గొర్రెపిల్ల రక్తమందు తమకున్న విశ్వాసాన్ని ప్రకటించాలి.
నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవాలి. ప్రతి కుటుంబానికి ఒక గొర్రెపిల్ల. దానిని వధించాలి. ఆ నెల 14వ దినము వరకు దానిని ఉంచుకోవాలి. ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినాలి. చేదు కూరలతో దానిని తినాలి. గొర్రెపిల్లను సాయంకాల వేళలో వధించాలి. ఆ రోజున ఎన్నో గొర్రెపిల్లలు వధించబడ్డాయి. ఇవన్నీ కలిసి దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తును గురించే సాక్ష్యమిస్తాయి. ఆయన దేవుని గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల. శ్రోతలు, ఈ పస్కా పండుగ యేసుక్రీస్తు శిలువ వేతను జ్ఞాపకం చేస్తున్నది. ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తము కొంచెము తీసుకోవాలి. దాన్ని నాలుకకు రాచుకోవాలి. మిగతా రక్తాన్ని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద, పై కమ్మి మీద చల్లాలి. ఈ రక్తాన్ని చూచినప్పుడు మరణదూత ఆ ఇంటిని దాటిపోతాడు. ప్రియశ్రోతలు, సంఘము ఎత్తబడ్డప్పుడు విశ్వాసులందరూ వెళ్ళిపోతారు గదా. మరి చిన్న పిల్లల సంగతేమిటి? తల్లిదండ్రులు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు కూడా వారితో ఎత్తబడతారు. కుటుంబమంతా పస్కా భోజనంలో పాల్గొంటారు. యేసు రక్తము కుటుంబమంతటికీ కాపుదల. కుటుంబ సహవాసం ఎంతో అవసరం. పస్కా పండుగకు కుటుంబమంతా కలిసి ఉండాలి. అలాగే సంఘాలలో కూడా ఏ కుటుంబానికి ఆ కుటుంబం పూర్తిగా కలిసి రావాలి. కుటుంబాలను వేరు చేయకూడదు. పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు కలిసి ఆరాధిస్తే అది కుటుంబానికి క్షేమం. ఈ రోజున ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కలిసి ప్రార్థించే కుటుంబాలు కలకాలం నిలుస్తాయి. కుటుంబమంతా గొర్రెపిల్ల మాంసాన్ని కాల్చి తినాలి. అది అగ్నిలో కాల్చబడాలి. అగ్ని తీర్పును సూచిస్తుంది. అది పాపంపై దేవుని తీర్పు. పులియని రొట్టెలు తినాలి. పులుపు పాపానికి గుర్తు. యేసుక్రీస్తు పులియని రొట్టెకు సాదృశ్యం. వారు దీనిని చేదు కూరలతో కలిపి తినాలి. యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత మనకెన్నో చేదు అనుభవాలు కలగడం మామూలే. విమోచన కార్యంలో ఈ చేదు అనుభవం ఇమిడి ఉన్నది. దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దానిని తినాలి. ఈ బలి పదార్థం పచ్చిది తినకూడదు. పచ్చి మాంసం మానవ జీవితం మీద నిలిచి ఉన్న శిక్షను సూచిస్తున్నది. దాని మీదికి అగ్ని రావాలి. అగ్ని తీర్పును సూచిస్తున్నది. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు పాపిగా వస్తాడు. నీళ్లు వాడకూడదు. ఆ బలిని నీళ్లతో తడపకూడదు. అలాగే రక్షింపబడని వ్యక్తికి నీళ్ల బాప్తిస్మం వల్ల లాభం లేదు. గమనించాలి, బాప్తిస్మం ద్వారా రక్షణ రాదు. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుంది. క్రీస్తే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. బలిపశువును పూర్తిగా కాల్చాలి. అగ్ని అనగా తీర్పు. పస్కాను ఎలా భుజించాలి? నీ నడుము కట్టుకొని, నీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేతపట్టుకొని త్వరపడుతూ దానిని తినాలి. ప్రియ శ్రోతలు, మనం క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నడుము కట్టుకోవాలి. లోకం నుంచి వెళ్ళిపోవాలి. లోకంతో తెగదింపులు చేసుకోవాలి. రక్షణ పొందిన తరువాత ఈజిప్టు నుండి బయటికి నడవాలి. నడుము కట్టుకొని ప్రయాణానికి సిద్ధమై ఉండాలి. కూర్చోకూడదు, నిలువబడే తినాలి. గమనించాలి, దేశవాళీ దేవతలు జ్యేష్ఠ కుమారుణ్ణి కోరతారు. అయితే దేవుడు జ్యేష్ఠ కుమారులను హతం చేసినప్పుడు ఆ దేవతలు ఏమీ చేయలేకపోయాయి. యెహోవా శక్తి ఈ విధంగా ప్రత్యక్షమవుతుంది. దేవుడన్నాడు, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూచి మిమ్ములను నశింపచేయక దాటిపోతాను. ఇశ్రాయేలీయులు అబ్రహాము సంతానము నిజమే, కాని ఆ కారణం చేత వారు రక్షించబడరు. దేవుని ఆజ్ఞ మేరకు వారు పస్కాను ఆచరించాలి. రక్తాన్ని చూచినప్పుడు దేవుడు తొలగిపోతాడు. రక్తం కనబడితే చాలు, దాటిపోతాడు. వారు సున్నతి పొందిన వారైనా, అన్ని అర్హతలు ఉన్నా పస్కా రక్తము లేకపోతే మరణదూత ఆ ఇంటిని దాటిపోడు. రక్తము లేకపోతే జ్యేష్ఠ కుమారుడు చచ్చినట్లే. పస్కా పండుగ తరతరాలకు నిత్యమైన కట్టడ. 7 రోజులు పులవని రొట్టెలు తినాలి.
మొదటి రోజు మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయాలి. మొదటి దినమున 7వ దినమున కూడా మీరు పరిశుద్ధ సంఘముగా కూడి రావాలి. మొదటి నెల 14వ రోజు సాయంకాలము మొదలుకొని అదే నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులవని రొట్టెలను తినాలి. యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ మాత్రమే నిన్ను నన్ను రక్షించగలదు. రక్తము చిందించనిదే పాప క్షమాపణ కలగదు. ప్రియ శ్రోతలు, గమనించండి. క్రీస్తు వచ్చే వరకు గొర్రెపిల్లలను బలి ఇచ్చారు. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తే. మరచిపోవద్దు, పస్కా పండుగ కుటుంబ సహవాసాన్ని చూపుతుంది. నిర్గమకాండము 12వ అధ్యాయం 21వ వచనం నుండి పస్కా పండుగను గూర్చిన మరికొన్ని వివరాలు. ద్వారబంధము మీద రక్తాన్ని ఎలా ప్రోక్షిస్తారు? హిస్సోపు మొక్క కొండసీమలో విస్తారంగా పెరుగుతుంది. దానితో కుంచెను చేస్తారు. హిస్సోపు అనేది మన విశ్వాసానికి సాదృశ్య వస్తువు. హిస్సోపు కుంచెతో రక్తాన్ని ప్రోక్షిస్తారు. అలాగే మనం విశ్వాసంతో క్రీస్తు రక్తాన్ని మన హృదయానికి, జీవితానికి పూస్తాము, ప్రోక్షిస్తాము. ఇప్పుడు 10వ తెగులును గూర్చి తెలుసుకుందాం. ఈ చివరి తెగులును తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఇంటి ద్వారబంధానికి, కమ్ములకు రక్తం ఉండాలి. అప్పుడు మరణదూత ఆ ఇంటిని దాటిపోతాడు. ఒకానొక రోజున యేసు ప్రభువు నిన్నడుగుతాడు, నీవు నా శరీరములోకి ప్రవేశపెట్టబడ్డావా? అట్టి బాప్తిస్మం నీకు లభించిందా? తరతరాలకు పస్కా జ్ఞాపకం కొనసాగుతుంది. ఇదంతా జరిగాక ప్రజలు తలలు వంచి నమస్కారం చేశారు. అర్ధరాత్రి వేళ అనేక కుటుంబాలలో జ్యేష్ఠ కుమారుడు వధించబడడం ఘోర వార్త. ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి ఫరో వెళ్ళగొడుతున్నాడు. మీరు వెళ్ళిపోండి, మీకున్నదంతా తీసుకుపోండి, నన్ను దీవించండి. అయితే ఈ చిట్ట చివరి తెగులుతో ఫరో జ్యేష్ఠ కుమారుడు హతమయ్యాడు. ఈ ఘోరానికి కారణం దేవుడు కాదు, ఫరో మొండితనమే. ఇంకా ఏమి ముప్పు వాటిల్లుతుందో అని ఫరో భయపడి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోండి అంటున్నాడు. ఈజిప్టు ప్రజలలో కూడా గొప్ప పరివర్తన వచ్చింది. ఇశ్రాయేలీయులు అడిగిందే తడవుగా వారు అంతా ఇచ్చివేశారు. ప్రియ శ్రోతలు, నిర్గమకాండం 12వ అధ్యాయం ఎంతో రసవత్తరమైనది. ఇందులో పస్కా పండుగ వర్ణించబడింది. పస్కా చరిత్రాత్మకమైన పర్వదినం. పస్కా పండుగను ప్రతి సంవత్సరం యూదులు ఆచరిస్తారు. మరణదూత గొర్రెపిల్ల రక్తాన్ని చూచి ఆ ఇంటిలోని జ్యేష్ఠ కుమారుణ్ణి చంపకుండా దాటిపోతాడు. ఈ గొర్రెపిల్ల రక్తం యేసుక్రీస్తు రక్తాన్ని జ్ఞాపకం చేస్తుంది. పస్కా భోజనంతో పాటు వారు చేదు కూరలు నమిలేవారు. దాస్య జీవితం ఎంత చేదో ఇది సూచిస్తుంది. ప్రతి సంవత్సరము యూదులు పస్కా పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ రోజున విశ్వాసులు తమను యేసు ప్రభువు రక్షించిన రోజని, తమ ఆధ్యాత్మిక జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభురాత్రి భోజనం పాత నిబంధన పస్కా భోజనానికి కొత్త నిబంధన చెప్పే అర్థం, చేసే వ్యాఖ్యానం. ప్రభురాత్రి భోజనం మన నూతన జీవాన్ని పదే పదే మనకు జ్ఞాపకం చేస్తుంది. మనకు యేసే ఆధ్యాత్మిక పస్కా. సరే, ఈజిప్టు దేశీయుల కుటుంబాలలో ఆ రాత్రి హాహాకారాలు చెలరేగాయి. అయితే ఇశ్రాయేలీయుల కుటుంబాలలో క్షేమము, భద్రత ఉన్నాయి. ఒక గొర్రెపిల్ల కుటుంబంలోని జ్యేష్ఠ కుమారునికి ప్రత్యామ్నాయంగా వధించబడింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు శిలువ మీద సంపూర్ణ బలి అర్పించాడు. యేసు బలి తరువాత జంతు బలులన్నీ రద్దయిపోయాయి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టారు. నిర్దోషము, నిష్కళంకము అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాము. 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనం, పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. ఆయన యందు పాపము ఏమీ లేదు. ఆయన మనలను తన సొత్తుగా చేసుకోవడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు. మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము కాదు, నిత్యుడైన ఆత్మ ద్వారా
తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నివసించిన కాలం 430 సంవత్సరాలు, అనగా అబ్రహాము నుండి మోషే వరకు గడిచిన వాగ్దాన కాలం మొత్తం 430 సంవత్సరాలు. ఇప్పుడు వారు ఈజిప్టును విడిచి విముక్త ప్రజగా బయటికి వచ్చేస్తున్నారు. సర్వ సమాజము పస్కాను ఆచరించాలి. పస్కాను భుజించే వ్యక్తి సున్నతి పొందినవాడై ఉండాలి. ఇశ్రాయేలీయులందరూ పస్కాను ఘనంగా ఆచరించారు. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహము చొప్పున ఆనాడే ఈజిప్టు దేశములో నుండి వెలుపలికి రప్పించాడు. మా శ్రోతలు గమనించాలి, మోషే నుండి యేసుక్రీస్తు వరకు ధర్మశాస్త్ర యుగం ప్రవర్తిల్లింది. క్రీస్తు నుండి కృపాయుగం మొదలైంది. ఇశ్రాయేలీయులు 3 నెలలు ప్రయాణం చేసి సీనాయి ప్రాంతానికి చేరారు. రామసేసు నుండి సుక్కోతు వరకు వచ్చారు. వారితో పాటు అన్యజనులు కూడా ఎందరో వచ్చారు. వీరు మిశ్రిత జనాంగం, కలగా పొలగం గుంపు. అబ్రహాము నుండి మోషే వరకు వాగ్దాన యుగం 430 సంవత్సరాలు. గలతీ 3:17 430 సంవత్సరములైన తరువాత ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రానికి ముందు వాగ్దాన కాలం, వాగ్దాన యుగం. అనగా అబ్రహాముకు 75 ఏండ్ల వయస్సున్నప్పుడు మొదలుకొని వారు ఈజిప్టును వదిలేటంత వరకు 430 సంవత్సరాలు పట్టింది. ఈ కాలమంతా వారు మెసొపొటేమియా, సిరియా, కనాను, ఫిలిష్తీయా, ఈజిప్టు మొదలైన ప్రదేశాలలో ఉన్నారు. అయితే వీరు ఈజిప్టులో ఉన్నది నిజంగా 215 సంవత్సరాలు మాత్రమే. 430 సంవత్సరాలలో ఇది సగం కాలం. ఆదికాండం 15:13 దేవుడన్నాడు, నీ సంతతి వారు తమది కాని విదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులై ఉంటారు. అనగా అబ్రహాము సంతతి 4 శతాబ్దాలు ప్రవాసంలో ఉంటారు. వీరిని దాస్యంలో ఉంచినందుకు ఈజిప్టును దేవుడు శిక్షిస్తాడు. వీరు ఈజిప్టు నుండి 4 తరాల తర్వాత వస్తారు. ఈ ప్రవచనం ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించినప్పుడు నెరవేరింది. అయితే అపొస్తలుల కార్యములు 7:6 స్టెఫను తన ప్రసంగంలో ఏమన్నాడు? మోషే యెహోషువాలు 400 సంవత్సరాలు ప్రజలను నడిపించారు. అనగా ఇస్సాకు పాలు విడిచిన సంవత్సరం, ఇశ్రాయేలును బహిష్కరించిన సంవత్సరం నుండి లెక్కిస్తే 400 సంవత్సరాలవుతుంది. ఇస్సాకు 5 సంవత్సరాల వయస్సప్పుడు, అతడు పుట్టకముందు 25 సంవత్సరాలు లెక్కిస్తే 30 సంవత్సరాలు. శ్రోతలు గమనించండి, అబ్రాహాముకు 75 సంవత్సరాల వయస్సు, ఇస్సాకు పుట్టేటప్పటికి 100 ఏండ్ల వయస్సు. ఇస్సాకు పాలు విడిచినప్పటి నుండి లెక్కిస్తే మొత్తం 400 సంవత్సరాలు. అబ్రహాము ప్రవాసిగా జీవించాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచి వెళ్లేటప్పటికీ సరిగా 430 సంవత్సరాలవుతుంది. అబ్రహాము అప్పటికి 430 సంవత్సరాల క్రిందటనే అబీబు నెల 15వ తేదీ బయలుదేరాడు. మరో విషయం శ్రోతలు గుర్తించాలి. పస్కా పండుగకు ఈ అధ్యాయంలో అంకురార్పణ జరిగింది. అర్ధరాత్రి వేళ జ్యేష్ఠపుత్రులను మరణదూత సంహరించేటప్పుడు ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వెళ్లగొట్టబడ్డారు. సరిగా అబీబు నెల 15వ తేదీన ఉదయమే ఈ సంఘటన జరిగింది. పస్కా భోజనము ఎలా ఆచరించాలో వివరంగా దేవుడు మోషేకు తెలియపరిచాడు. పొంగని రొట్టెలు తినాలి, పులిసిన పిండి ఏమాత్రమూ ఉండకూడదు, గొర్రెపిల్ల రక్తమే పస్కా పండుగలోని కేంద్ర సత్యం. ఇది విమోచన చరిత్ర సారాంశం. దాస్యం గతించింది, స్వతంత్రం వచ్చింది. పాపం చేస్తే పాపానికి దాసులమవుతాం. గాని యేసు రక్తము మనలను పాపశక్తి నుండి విడుదల చేస్తుంది. ఈజిప్టులోని ఇశ్రాయేలీయుల గాథ వారికి ఒక పీడకల అనిపించింది. ఫరో సైతానుకు సంకేతంగా వారి జ్ఞాపకాలలో నిలిచిపోయాడు.
దేవుని శిక్షకు ఫరో గురి అయ్యాడు. అలాగే ఈ రోజున మనము కూడా రక్షించబడ్డామంటే అది విమోచనాత్మకమైన గొప్ప అనుభవం. మన సంకటములన్నీ తీరిపోయాయి. సంహారదూత దాటిపోయాడు. పులిసిన పిండి పాపానికి సంకేతం. పిండి పిసికే తొట్లు వారి వద్ద ఉన్నాయి. రొట్టె అనేది నిత్యావసర వస్తువు. అందుచేత పిండి పిసికే తొట్లను వారు మోసుకపోతారు. ఈజిప్టు దేశాన్ని వదిలిపెట్టినప్పుడు బయలుదేరిన వారి సంఖ్య ఇంచుమించు 20 లక్షలు. వారిలో కొందరు అన్యజనులు. వీరెవరు? వీరు ఈజిప్టు దేశీయులే. అయినా ఇశ్రాయేలీయుల జీవిత విధానానికి ఆకర్షించబడిన ప్రజలు. దేవుడు చేసిన అద్భుతాలను చూచి వచ్చిన వారే వీరందరూ. మేము కూడా మీతో వస్తాము అని చెప్పి బయలుదేరారు. దేవుడు ఇలాగే ప్రతిదినము అద్భుతాలు చేస్తాడు. సరదాగా బతకవచ్చు అనుకున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడినట్లు ఆ పండగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచారు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఇశ్రాయేలు ప్రజలతో కలిసి వచ్చిన అన్య ప్రజల వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి. అనేక సందర్భాలలో సణిగారు. కొందరు తిరిగి వెళ్ళిపోయారు. నాయకులకు సమస్యలు తెచ్చిపెట్టారు. వారిని విసికించారు. అలాగే ఈ రోజున కూడా క్రైస్తవులలో మిశ్రమ జనాంగం ఎక్కువవుతున్నది. వీరి విశ్వాసంలో నిరీక్షణ లేదు. భౌతికమైన తాత్కాలిక ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు. పరిపక్వత లేని వీరు బాల్య చాపల్యము చేత ఎన్నెన్నో పొరపాట్లు చేస్తారు. దానివల్ల అన్యుల మధ్య దేవుని నామము దూషించబడుతుంది. చూడటానికి పెద్ద గుంపుగానే కనపడుతోంది కానీ యేసును యేసు కోసమే ప్రేమించేవారి సంఖ్య బహు కొంచెం. ఇశ్రాయేలు ప్రయాణాన్ని గమనించండి. అది ఒక సైన్యం. కాల్బలము మాత్రమే 6 లక్షల మంది ఉన్నారు. వీరు విశ్వాస వీరులు. 20 లక్షల మందిలో 6 లక్షలు మాత్రమే సమర్పణ గలవారు. ఏ సంఘములోనైనా దేవుని కోసం నిలువబడేవారు కొద్దిమంది మాత్రమే. ఇది నిజం. పరీక్షలు రాసే విద్యార్థులకు తెలిసిన సంగతి ఒకటుంది. పరీక్షా ఫలితాలు వెల్లడించినప్పుడు 3వ తరగతిలో గెలుపొందిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రథమ శ్రేణి విజేతలు బహు తక్కువగా ఉంటారు. మధ్యతరగతి వారు కూడా ఎక్కువే. వీరు అటు అందకుండా ఇటు పొందకుండా మధ్యస్థంగా ఉంటారు. 100కి 100 ఫలం చూపగలిగిన వారే వీరులు, విజేతలు. యేసు సైన్యంలో పరిపక్వత గలవారే నాయకులై పరిశుద్ధతలో మార్గదర్శకులై ఉండాలి. ఇశ్రాయేలీయులు తమకున్నదంతా తీసుకువెళ్లారు. దేవుని ప్రజలు తమకున్నదానిని లోకానికి విడిచిపెట్టకూడదు. దేవుని కోసం పెట్టుబడి పెట్టాలి. మన సాక్ష్యం, మన తలాంతులు, మన అవకాశాలు, మన ఆస్తిపాస్తులు అన్నీ విత్తనాల్లాంటివి. వీటిని నిత్యత్వపు ప్రయోజనం కోసం విత్తాలి, పంట కొయ్యాలి. కన్నీటితో విత్తేవారు సంతోషగానాలతో పంట కోస్తారు. పిండి పులిసిపోవడానికి కొంత సమయం పడుతుంది. అది పులవకముందే దానిని వాడాలి. తలాంతులు, డబ్బు దాచిపెడితే అది పులిసిన పిండి అవుతుంది. అది పులవకముందే ప్రభు ఆజ్ఞ మేరకు వాడాలి. ఇశ్రాయేలీయులు దేవుడు నిర్ణయించిన ఆహారమే తిన్నారు గాని వేరొక ఆహారాన్ని సిద్ధపరచుకోలేదు. యాకోబు బావి వద్ద యేసు శిష్యులతో ఏమన్నాడు? మీకు తెలియని ఆహారం నాకున్నది. లోకానికి తెలిసిన ఆహారం పులిసిన రొట్టె, కాని మన ఆహారం జీవపు రొట్టె. దేవుని బిడ్డలు లోకం తినే తిండే తింటూ ఉంటే లోకంతోనే నశిస్తారు. మరో మాట, ఈజిప్టు దేశం లోకానికి సంకేతం.
ఈజిప్టు ఆశలన్నీ విడిచి యేసును వెంబడిస్తూ పరమకణానుకు పయనమై వెళ్ళాలి. పస్కా పండుగ కట్టడలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇవన్నీ గత చరిత్రకు సంబంధించిన వివరాలు. మొట్టమొదటి పస్కా ఈ అధ్యాయంలో పేర్కొనబడింది. యేసు తన బాల్యం నుండి ఏటేటా పస్కా పండగలో పాల్గొన్నాడు. కాని ఆ తరువాత శిలువపై మరణించి లేచి ఆయనే మనకు పస్కా అయ్యాడు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము నిర్గమకాండము 12వ అధ్యాయంలో నుండి ఎన్నో శ్రేష్టమైన సత్యాలను తెలుసుకుని ఉన్నాం. ఈ అధ్యాయం యొక్క వివరణ 1 కొరింథీ 5వ అధ్యాయం 7లో సంపూర్ణంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తునందలి పస్కాను ఈ భాగంలో చూస్తాం. ఆనాడు దేవుని ప్రజలు గొర్రెపిల్ల రక్తంలో పస్కాను ఆచరించి ఐగుప్తు దాస్యం నుండి విమోచన పొందారు. నేటి కొత్త నిబంధన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు యొక్క రక్తం విడుదలనిచ్చేదై ఉంది. ప్రతి ఇల్లు గొర్రెపిల్ల రక్తంతో పూయబడి ఉండాలి. అందలి ప్రతి సభ్యుడు ఆ గొర్రెపిల్లను తినాలి. అప్పుడే వారికి విమోచన. గొర్రెపిల్ల పస్కా భోజనంలో పాలు పొందని వారికి విమోచన లేదు. ఐగుప్తులో వధించబడ్డ గొర్రెపిల్లలన్నీ యేసను దేవుని గొర్రెపిల్లకు సాక్షార్థంగా ఉన్నాయి. పస్కా పండుగ యేసు శిలువ వేతను సూచిస్తుంది. పస్కా ఆచరణలో కుటుంబ భద్రత ఇమిడి ఉంది. యేసు రక్తం దైవ గృహాలను కాపాడుతుంది. పస్కా భోజనాన్ని వారు చేదు కూరలతో తిన్నారు. విశ్వాస జీవితంలో చేదు అనుభవాలు సహజమని విన్నాం. కానీ ఏ గృహంపై గొర్రెపిల్ల రక్తం ఉంటుందో ఆ గృహంపై నుండి మరణదూత దాటిపోయాడని విన్నాం. యేసే మన ఆధ్యాత్మిక పస్కా. యేసు శిలువలో మన కొరకు బలిగా అయ్యాడు. 1 యోహాను 3:5 ప్రకారం మన పాపాలను తీసివేయడానికి యేసు ప్రత్యక్షమయ్యాడు. ఈ సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని తలుస్తున్నాం. అట్టి కృపను దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.